ఏమి కళ్యాణ వైభోగం, ఇలా అయితే ఆగం. ఎవరిష్టం మారన్నట్టు ఉన్న రోగం ఖాయం. విన్ విన్ పాలసీ పాటించిన నయం. ఎందుకు ప్రశ్నల ఆగం, వినేది లేదు, ఆగేది లేదు, పోతున్నాని చెప్పేది లేదు. బిక్కు బిక్కు గృహిణి ఇంట వృధా అవుతున్నది, వంట వృధా అని చెప్పిన తంట. ఎవరిని నమ్మాలో తెలియని స్థితి, నెటికోర వార్తల పోతోంది మతి. మానసిక జబ్బుల వారొకరు, ఇటేటు రమ్మంటే తీరుకొక్కరు. ఏమైనా తేవాల అని అడగాలి, వచ్చే ముందు పొరు చేయాలి. ఎంత బుజి ఉందని ఈ మాత్రం పట్టింపు లేకున్న అందరినీ వదిలి వచ్చిన స్త్రీకి ఏది ఇంపు. ఇక అలసిన వచ్చిన మగవారు రాగానే కురిపించవద్దు ప్రశ్నలు ఆడవారు. కాళ్ళు చేతులు కడుపుని వచ్చే వరకు ఆగాలి. మంచిళ్ళు నీరు తేవాలి, తాగేదాకా ఆగాలి. కావాలి ఒకరికొకరు తోడు, చక్కగా ఉండేట్టు చూడు. చూడ చక్కగుంటే చాలదు ఈడు జోడు, చూడాలి ఎలా ఉన్న మూడు. ఉండకూడదు నా డబ్బులు, నీ డబ్బులనే జబ్బులు. ఆదాయాన్ని పట్టిపోవాలి, అవసరాన్ని పట్టిపోవాలి. ఇరుగురు ఇగురం ఉన్నోళ్ళు కావాలి. పిసినారి తనము వద్దు, అతి పొదుపు వద్దు. ఉండకూడదు ఉగాదిలా, లేకుంటే శివరాత్రిలా. అందరూ ఎంతో చేస్తే ఇంతవారు అయ్యారు. ఇరువైపుల అమ్మ నాన్నతో పాటు ఎందరో మీ వారు. ఇంటికి వస్తే ఉన్నంతలో మర్యాద చేయండి, నవ్వుతూ ఉండండి. ఆర్థిక ఇబ్బందులు చెప్పుకుంటూ మనసుల గాయం చేయకండి. అక్కి రుచులు రుచులు వేరు, అలవాట్లు వేరు, అనుభవాలు వేరు. ఒకరివి ఒకరిపై రుద్దకూడదు, పట్టింపుల పట్టుదల పోకూడదు. పడక ఎక్కే వరకే అన్నీ, నిద్రలోకి జారుకోలేమకుంటే అన్నీ. ఖర్చుతో కూడిన ముచ్చట్లే వద్దు, పుణ్యానికి వచ్చే సుఖ సౌఖ్యాల పోనీయవద్దు. పరిపూర్ణులు ఎవ్వరు ఎంచుకోను పెంచుకోను మీరు. సర్దుకుపోయిన సంతోషం వెళ్ళి విరియు, గతం తవ్వుకున్న ప్రశాంతత పరిఢవిలవిల్లు. అసలు పెళ్లికి ముందే అడుక్కోండి, అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకోండి. అలవాట్లు ఆశయాలు పంచుకోండి. ఇవి ఎక్కువ కలిస్తేనే కళ్యాణం వైభోగం. విశ్వ సమవర్తి సమంజసమైన రాతలు, చెవినట్టిన చక్కగుండు జంటల జీవితాలు. పెళ్లి అంటే నూరేళ్ల సమభావ సమభాగ్యతల పంట. ఇరువురు ఒకటై ఒకే బాట నడిచిన నవ్వులు పండును ఇంటూ.